డే 64 కి స్వాగతం. మనకైతే ఒక మంచి కామెంట్ రావడం జరిగింది. కామెంట్ ఏంటంటే మన తమ్ముడైతే కామెంట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఓ మంచి ఛాలెంజ్ కావాలని చాలా నుంచి వెయిట్ చేస్తున్నా, బట్ మంచి ఛాలెంజెస్ రాక అది చేయలేకపోయాను. బట్ మన తమ్ముడైతే ఒక మంచి కామెంట్ అయితే వేసేసాడు. కామెంట్ మొత్తం చెప్పను కానీ మీకు అక్కడ కామెంట్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అయితే తిని రివ్యూ ఇవ్వమని చెప్పాడు. గాయస్, బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ లేదు. కనబడుతున్నా గాయస్, మన షాప్ కి వెళ్ళి అయితే స్టార్ ఐటమ్ ఇదే మన ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ కి స్టార్ ఐటమ్. బట్ అలా నేనైతే మా ఊరు మొత్తం చెక్ చేసి వచ్చాను. అంటే ఈ టైంలో నాకు వేరే ఊరు వెళ్ళడానికి కుదరలేదు అనమాట. మా ఊర్లో వెళ్తే ఎక్కడ నాకైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దొరకలేదు. సో దానికి ఏం చేశానంటే నేనే సొంతగా హోమ్ లో తయారు చేసిన అనమాట. చూసేయండి, చెప్తున్నా చూడు. ఫ్రైడ్ రైస్ నేను చెప్పినట్టు చెప్పించుకో, ఫ్రైడ్ రైస్ చేపించు దాని ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మిక్సింగ్ చేపించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా దట్టించి రోస్ట్ చేసి మన దగ్గర పైన ఎరగట్లు ఉండాలా, లేకపోతే మనకి ఎక్కదు. ఫ్రైడ్ రైస్ రివ్యూ అయితే చెప్తున్నా. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అంత టేస్ట్ రాకపోయినా చాలా హెల్దీగా అయితే వచ్చింది అనమాట. బికాజ్ ఎందుకంటే మనం స్ట్రీట్ ఫుడ్ లో అయితే ఎక్కువ ఆయిల్ వాడతారు, సమ్ ఇంగ్రీడియంట్స్ వాడి బాగా డార్క్ రోస్ట్ చేస్తారు అనమాట. మనమైతే అలా చేయలేదు, సింపుల్ గా చేసేసాము. ఛాలెంజ్ అయితే కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ మంచి ఛాలెంజెస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి. కొంచెం కామెంట్ చేయండి అనమాట. నెక్స్ట్ వీడియోకి మంచి కామెంట్లు ఇవ్వండి. ఓ మంచి ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.